తమ పంటలకు సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పట్టెడన్నం పెట్టి అన్నదాతలు జోలిపట్టి భిక్షాటనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో గోదావరి ఆయకట్టు నుండి వచ్చే పంట కాలువకు గండి పడటంతో ఈ ఆయకట్టు పరిధిలోకి వచ్చే 1250 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రైతులు తమ సొంత డబ్బుతో గండిని పూడ్చేందుకు సంసిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు ఇరిగేషన్ అధికారుల దృష్టికి, అప్పటి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లినప్పటికీ స్పందన లేకపోవడంతోనే తమ సొంత ఖర్చులతో ఈ గండిని పూడ్చే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గండి పూడ్చేందుకు నిధులు సరిపోకపోతే రైతులంతా కలిసి భిక్షాటన చేసి గండి పూడ్పిస్తామని పలువురు రైతులు తెలియజేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గట్టిన అప్రోచ్ గోడలు అయ్యి కూలిపోయి కాలువ గండి పడిపోయి ఎక్కడికి నీరు ఎదరికెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో తెలుగుదేశం నాయకులు పితానప్పన్న గారు, అభ్యుదయ రైతు అయినటువంటి ముమ్మిడి బ్రహ్మానందం గారు, ఇక్కడ రైతులు తలాటం బుజ్జి గారు, పాలిక శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళు, బండారు వెంకటేశ్వరరావు గారు, అడపా కృష్ణ గారు, తోట వేణు గారు అందరూ కలిపి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వం వల్ల ఏ విధమైన ఫండ్స్ లేకపోవడం వల్ల మేము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా ఒత్తే చేయగలం, కానీ ప్రస్తుతానికి మా వల్ల ఏమీ కాదని చెప్పేసి చేతులు ఎత్తేయడం జరిగిందండి. కాకపోతే ఇక్కడ ప్రస్తుతానికి 1,50,000 సుమారు ఖర్చు అయ్యే గండికి అప్రోచ్ గోడలు మేము కట్టలేకండి సొంతంగా మేము రైతులది ఇస్తారా ఎవరో తర్వాత ముందుగా మేము నలుగురం కలిపి ఈ అమౌంట్ వేసుకుని 4 ట్రాక్టర్లు జేసీబీలు అయిపెట్టి సుమారుగా 100 నుంచి 120 ట్రాక్టర్లు మట్టేసి ఈ గండి పూడ్చడం జరిగిందండి. ప్రస్తుతానికి తాత్కాలికంగా దీన్ని పంటకి ఏర్పాటు జరుగుతుంది. కాకపోతే మనకు ఇప్పుడు మన రూరల్ మండల ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి సహకారంతో తొందరలోనే దీనికి గోడలు కట్టే ఏర్పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చేసి ఈ రైతులను ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులందరికీ మేలు చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం.